హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చిట్టి తల్లి హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా చిట్టి బాబు బర్త్డే, అందుకోసం అనేసి మేమైతే మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు మేము ఉండేది హైదరాబాద్ లోనే అయినా వాళ్ళు మా దగ్గరికి ఎక్కువగా రారు, మేము వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళాం. బర్త్డేలకు గానీ యానివర్సరీలకు గానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మేము ఒకే దగ్గర కలుస్తాం. దూరం ఉన్నా ఎక్కువ రోజులైనా ఉండి రావచ్చు, కానీ దగ్గరనే కదా ఉందాంలే, మళ్ళీ నెక్స్ట్ టైం పోదాం అనిపిస్తుంది కదా ఎవరికైనా. వచ్చాక అయితే చాలా మందికి వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా సేఫ్ అయిపోయింది, ఎందుకంటే ఫాస్ట్ గా ఉంటది కాబట్టి ఎక్కువగా వెయిట్ చేసేవలసిన అవసరం అయితే లేకుండా ఉంది. ఇక్కడ పెద్దమ్మని చూస్తే అయితే ఊర్లలో అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. ఫైనల్ గా నా చిట్టి తల్లి కూడా లేచేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టికెట్ అయితే మనం బస్సులలో దిగినెంబడే పాడేస్తాం కదా, ఇక్కడైతే అలా చేయొద్దు. ఎగ్జిట్ అయ్యేదాకా టికెట్ మన దగ్గరనే ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ టికెట్ చూపించి స్కాన్ చేస్తేనే మనము ఎగ్జిట్ కావడానికి అయితే ఉంటుంది. నేను మెట్రో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే పెద్ద ఘనగార్యమే చేసిన, మస్తు పన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే, కానీ ఆ క్షణంలో మాత్రం ఫుల్ టెన్షన్ పడ్డా. నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అర్థమవుతుంది, అప్పుడు నాకు ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపించింది. ఇప్పుడు నేను మస్తు సార్లు ఎక్కినా కాబట్టి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ టైంలో వెహికల్స్ నడిచేటప్పుడు రెడ్ కలర్ టార్చ్ పడుతుంది కదా వెనకాల, అవి చూడడానికి భలే అనిపిస్తాయి. మా చిట్టి గారి బర్త్డేకి వచ్చాం ఫ్రెండ్స్ మేము, చేయండి అందరూ. ఇక్కడైతే మా బావ ఒక జోక్ వేసిండు, అందుకోసం అనేసి మా అక్క నేను నవ్వుతున్నాం. మా అక్క వాళ్ళ బ్లాక్ లో అయితే చాలా మంది పిల్లలు ఉంటారు. ఫస్ట్ టైం కొంతమంది పిల్లలతోటి బర్త్డే సెలబ్రేట్ చేయడము, ఎందుకంటే కేక్ కోసేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది కాబట్టి పిల్లలు ఆల్రెడీ పడుకొని ఉండే. మా చిట్టి తల్లికి అయితే బర్త్డేలు అన్నా కేక్ అన్నా బెలూన్స్ అన్నా చాలా ఇష్టం. ఇలాంటి మూమెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నార్మల్ టైంలో అయితే మా చిట్టిగాడు ఫొటోస్ అసలు దిగడు కూడా దిగాడు, ఎప్పుడన్నా ఒకసారి దిగుతాడు అంతే. ఏక బిజీ పర్సన్ ఉండు మా ఇంట్లో అంటే అది వాడు మాత్రమే, ఎందుకంటే ఫొటోస్ దిగడానికి అస్సలు దొరకడు. ఒక్క బర్త్డేకి మాత్రమే స్టిల్ ఉన్న దగ్గరనే నించొని ఉంటాడు, బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన దాకా. అది కూడా వాన్ బర్త్డే కాబట్టి ఉంటాడు, లేదంటే ఆ టైంలో కూడా ఉండడు. ప్రతి షార్ట్ తీస్తున్నా ఫోన్ తీస్తున్నా. చూడు పైన వస్తుంది ఫోటో ఇక్కడ చూడు. అరే ఏం ఎత్తుకోడు పెద్దడాడి ఓ పిల్ల ఇది చూడు. వేసిపోతుంది